మరి కొద్ది మాటలు చదువుకొని ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం. ఒక అధికారి, ఆయన ఒక సమాజ మందిరపు అధికారి. మార్కు సువార్త 5వ అధ్యాయం 7 నుంచి చదువుకుందాం. అయితే ఈ అధికారి యొక్క కుమార్తె చావునకు సిద్ధముగా ఉంది. హల్లెలూయా. కొన్న ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉందంట. మరణ పడక మీద ఉంది. హల్లెలూయా. ఈమె చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు పేరు యాయేరు, సమాధి మందిరపు అధికారి. ఆయన వైద్యుడి దగ్గరికి వెళ్ళాలని, లేదా హాస్పిటల్కి వెళ్ళాలని, లేదా ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలని ఆలోచించలేదు. కానీ ఇతను యేసుక్రీస్తు ఈ ప్రాంతంలోకి వచ్చాడని గ్రహించి విని తెలుసుకున్నాడు. హల్లెలూయా. తెలుసుకొని తిన్నగా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారండి. ఎవరండి? యాయేరు, ఒక సమాజ మందిరపు అధికారి. వెళ్ళి యేసుక్రీస్తు పాదాల మీద పడి, యేసు ప్రభువా, అయ్యా, నా కుమార్తె సావులకు సిద్ధంగా ఉంది, మీరు వచ్చి ఆమె బ్రతికినట్లు ఆమెపై మీ చేయి ఉంచి బ్రతికించనన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, అలాగే యాయేరు, వస్తా, నీతో కూడా వస్తా, మీ ఇంటికి వస్తా, మీ గ్రామానికి వస్తా, మీ ఊరికి వస్తానని యేసయ్య ఆయన పోయి పని కూడా ఆత్మల భారం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే వెళ్తూ ఉన్న మార్గంలో చదవండి. అక్కడ మార్కు సువార్త సముద్ర తీరము ఉండగా సమాజ మందిరపు అధికారి యాయేరు ఒకడు వచ్చి ఆయన చూసి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతికినట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగులు బతిమాలుకొనగా అతనితో కూడా వెళ్ళాను. హల్లెలూయా. యాయేరు కుమార్తె చనిపోతూ ఉంటే తల్లికి కానీ తండ్రి కానీ ఆ ఇంట్లో రక్తసంబంధాలు కానీ ఎవరికైనా బాధ కదా, దుఃఖకరమైన విషయం. అయితే తిన్నగా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా బోధకుడా, నజరేయుడైన యేసు, నా కుమార్తె సావులకు సిద్ధంగా ఉంది, మీరు వచ్చి ఆమెని బ్రతికించండి అని యేసయ్యని బతిమలాడుకుంటూ ఉన్నాడండి. హల్లెలూయా. బతిమలాడుకుంటూ ఉంటే యేసయ్య అలాగే యాయేరు వస్తాను పదని పోతా ఉన్నారు. పోతా ఉంటే అక్కడ కింద చదవండి. అక్కడ జనసమూహంలో ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండి 12,000 నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తనకు కలిగిందంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరంత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టాను, బాగుపడుతుంది అనుకొని జనసమూహంలో ఆయన వెతుకుతూ వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ఈ గ్రామానికి వస్తున్నాడని ఇంటింటికి తిరిగితే చెప్తే ఆమె ఇక్కడ యేసయ్య వస్తున్నాడు, ఈ ప్రాంతానికి వస్తున్నాడు, ఈ గ్రామానికి వస్తున్నాడు అనేసి ఆమె తెలుసుకొని ఆ మరణ పడకలో నుంచి లేచిందండి. హల్లెలూయా. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం కలిగిన ఆ వ్యాధితో బాధపడుతున్న ఆ స్త్రీ ఒకరు చెప్తే వినలా, ఒకరు చెప్తే ఆ స్థలానికి పోలామే. ఆ అంగయం తెలుసుకుని యేసుక్రీస్తు ప్రాంతానికి వస్తున్నాడని ఎలా తెలుసుకుందండి? జనులు గుంపులుగా వచ్చారు.
నజరుడైన యేసయ్యకే జయం, యేసయ్యకే జయం అని అక్కడ బిగ్గరగా అరుస్తూ ఉంటే ఈ కేకలు ఆమె విని యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చారని తెలుసుకొని ఆ మరణ పడకలో నుంచి లేచిందండి. లేచి తిన్నగా యేసయ్య దగ్గరికి ఆ గుంపు జనంలోకి పోయి ఆమె నేను ఎదురుగా పోకుండా వెనకటట్టుకు వెళ్ళి బోధకుడి యొక్క వస్త్రం ముట్టుకున్నా చాలు నేను బాగుపడిపోతాను. హల్లెలూయా. ఆయన వస్త్రము తాకితే చాలండి, నా వ్యాధి నయమైపోతుంది, నా రోగము నయమైపోతుంది, ఈ స్థితిలో నుంచి నేను బాగుపడతానని ఆ స్త్రీ అనుకొని యేసయ్య వెనక తట్టుకు వెళ్ళి అలాగ ఆయన అంగి అలాగ ముట్టుకున్నప్పుడు ఆ వ్యాధి నిర్మూలమైపోయింది. క్లాస్ చేద్దాం. హల్లెలూయా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేయగలిగిన సమర్థుడు మనం ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడు. హల్లెలూయా. రాత్రి ఇక్కడ ప్రార్థన ముగించుకొని అయ్యగారు బయలుదేరిందాక గుండేసి మేము ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని పండుకుంటే మధ్యరాత్రుల్లో అక్కడ వాళ్ళు ఏదో వాళ్ళ కార్యం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అలా నేను నిద్రలోకి జారుకుంటే దురాత్మ వచ్చి నా పైన వాళ్ళపోయేటప్పుడు నేను ఒక మాట అండి, యేసయ్య నామంలో నేను ఉచ్చరించి చెప్తున్నా, వెళ్తావా పాతలోనే పంపించమంటావు అంటే అంతే గడగడలాడిపోయి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అద్భుతాలు చేయగలిగిన దేవుడు అండి. మన బలము కాదు, మన శక్తి కాదు, దేవుని యొక్క బలము. యేసయ్య నామంలో ఉచ్చరిస్తే చాతబడి శక్తులు, దెయ్యపు శక్తులు, కోర్టు సమస్యలు, అప్పుల బాధలు ఎన్నో విడుదలైపోయినాయి. హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మా మందిరాల్లో. ఒక చిన్న బిడ్డని తీసుకొచ్చారు, నిన్న అతను మాస్టర్ గారు చెప్పాడు, తీసుకొచ్చి చేతులు ఎత్తేసారు డాక్టర్ వాళ్ళు, లాభలేదు మీరు తీసుకెళ్ళండి. ఏడ్చుకుంటూ మందిరానికి దగ్గరికి వచ్చేసి ఆ మందిరంలో బిడ్డని ఎట్ట బండిస్తే, చనిపోయిన బిడ్డ ఎట్ట బండిస్తే అట్ట ఉంటుంది కదా, అలా పడిపోయాడు. పాస్టర్ గారు ఏడుస్తూ ఉన్నారు, తల్లిదండ్రులు రోజు ఒకగానో కుమారుడు అయ్యా మా బిడ్డ చనిపోయాడు, డాక్టర్ చేతులు ఎత్తేసారంటే బాధపడద్దు, భయపడద్దు, మీరు వెళ్ళి 2 కొబ్బరి బొండాలు తీసుకురండి అని చెప్పి వాళ్ళని పంపిస్తే ఆ ప్రార్థన వెళ్ళినప్పుడు నాకు ఎలీషా గారి యొక్క ప్రార్థన కూడా గుర్తుకొచ్చింది. పోయినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చారు, శావకుడు ఇక్కడ ఆత్మీయ తండ్రి గారు ప్రార్థిస్తున్నారు, దేవుని నామలను ఉచ్చరిస్తూ తిరుగుతూ ప్రార్థిస్తుంటే ఇట్టు ఉన్న బిడ్డ ఇటు తిరిగాడండి. హల్లెలూయా. ఈరోజు ఆ అబ్బాయికి మ్యారేజ్ కూడా అయిపోయి ఉండొచ్చు. హల్లెలూయా. ఆ అబ్బాయి ఒకసారి నా దగ్గరికి పనికొచ్చి ఇటు మా మందిరంలో, ఆ అబ్బాయిని నాకు తెలియదు, మా మందిరంలో అద్భుతం జరిగిందంటే అన్నా ఏదేనన్నా. హల్లెలూయా. గూడూరు వాళ్ళది. అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఆ ఇంటికి వెళ్ళి అమ్మ ఇక్కడికి యేసుక్రీస్తు వస్తున్నారు, మీరు వెళ్ళండి, మీ రోగం నయమైపోతుంది అని ఒకరు చెప్తే వెళ్ళాలి. ఆమె తెలుసుకుంది, చిన్నగా మరణ పడకలో నుంచి లేచిందండి. యేసయ్యేమో యాయీరు కుమార్తె వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, యాయీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి యాయీరు కుమార్తెను బ్రతికించాలని యేసయ్య వెళుతూ ఉంటే ఈమె యేసయ్య వస్త్రము ముట్టితే అక్కడ కింద చదివినట్లయితే అక్కడ కొంత ప్రభావము వెడలి వచ్చిందంట, బయటికి వచ్చిందంట, దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. అక్కడ పేతురు, యోహాను వాళ్ళు ఉంటే శిశువులు వాళ్ళని అడుగుతూ ఉన్నారు యేసయ్య, పేతురు ఇదిగో నన్ను ఎవరు తాకారు అంటే, బోధకుడా ఇక్కడ జనము కిక్కిరిసి ఉన్నారు కదా, అయితే గుంపులుగా నీ మీద పడుతున్నారు కదా, ఎవరో ఒకరు నిన్ను తాకుంటారంటే కాదు. హల్లెలూయా. నన్ను ఎవరు తాకారు? పేతురు, నాలో నుంచి కొంత ప్రభావం విడుదల వచ్చింది. హల్లెలూయా. ఆ మాట అన్న వెంటనే యేసయ్య ఈ స్త్రీ ఇంకా మిక్కిలి భయపడిపోయింది. హల్లెలూయా. భయపడవచ్చు, గడగడ వణుకుచు యేసయ్య ముందుకు వచ్చిందండి. హల్లెలూయా. యేసు ప్రభువా, 12 సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో నేను బాధపడుతూ ఉన్నా, అయిన వారు ఉన్నాడు, బంధువులు ఉన్నాడు, రక్షణలు ఉన్నాడు, కన్నబిడ్డలు ఉన్నారు, ఆఖరికి కట్టుకున్న భర్త కూడా నన్ను దూరంగా పెట్టేశారు.
ఒంటరి దాన్ని అయిపోయినాను, నేను దిక్కులేని దాన్ని అయిపోయినానయ్యా. మీరు ఈ ప్రాంతానికి వస్తారని నేను విన్నాను తండ్రి. నేనే నీ వస్త్రపు చెంగును ముట్టింది ఆ స్త్రీని నేనే అని అంటే, కుమారి హల్లెలూయా. యేసయ్యా ఎందుకు ముట్టావు? ఎవరు పర్మిషన్ తీసుకుని వచ్చావు? ఎవరు పర్మిషన్ తీసుకుని దాగే ఉన్నారా? లేదండి, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచను గాక. హల్లెలూయా. క్లాప్ చేద్దాం. అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు అండి. హల్లెలూయా. అయితే ఆ మార్గంలో వెళుతూ ఉంటే కొంత దూరం పోయినాక లేక యాజకుడి ఇంటి నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారండి. వచ్చి, యాజకుడు మీ కుమార్తె చనిపోయిందయ్యా, ఆ విషయము చెప్పమని అక్కడ అమ్మగారు మమ్మల్ని పంపించారు మీ దగ్గరికి అని అంటే, యేసయ్య అంటున్నాడు, యాజకుడు నీకు తోడుగా నేనున్నా, భయపడద్దు. హల్లెలూయా. అధైర్యపడవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నీకు తోడై ఉన్నా అన్నప్పుడు బోధకుడా అలాగే అని బోధకున్నారు. యాజకుడి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక సమాజ మందిరపు అధికారి కాదు కాబట్టి అనేక మంది వచ్చారండి. గుంపులు గుంపులుగా దండకు దండాలుగా వచ్చి గోల చేస్తూ ఉన్నారు, వేచి చూపున్నారు, బాధపడుతూ ఉన్నారు. ఆమె చనిపోయిందని లోకపాలంగా కొంతమంది డబ్బులు కొట్టుకుని తీసుకుంటారు కదా, ఆ విధంగా అక్కడ వాద్యాలు వాయిస్తూ పిల్లలు గుద్దుతూ గోల చేస్తూ ఉన్నారు. యేసయ్య మీరు ఎందుకు గోల చేస్తున్నారు? మీరు ఎందుకు వెలుస్తున్నారు? ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అని అంటే, యేసయ్య వైపు అందరూ చూసి హేళన చేశారండి. హల్లెలూయా. హేళన చేశారు, దేవుడిని అపహాసించారు. ఏదయ్యా ఆ కుమార్తె చనిపోయి మేమందరం ఏడుస్తూ ఉంటే ఈయనేమో నిద్రపోతుందని బోధకులు చెబుతున్నారు అని అందరూ అపహాసించారండి. హల్లెలూయా. హేళన చేశారండి. కాబట్టి అయితే హేళన చేసి దేవుడు అంటున్నాడు, అక్కడ పేతురు, యోహాను వాళ్ళ తల్లి తండ్రులను మెడబెట్టుకొని వాళ్ళందరూ బయటికి పంపేసేసి మీరందరూ బయటకు వెళ్ళిపోండి. హల్లెలూయా. ఆ మంచం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క చిన్నదాన్ని, చనిపోయి ఉన్న చిన్నదాన్ని చేపట్టుకొని తల్లి అంటే చిన్నదాన్నే అన్నప్పుడు దిక్కున లేచి కూర్చున్నట. హల్లెలూయా. ఆమేన్. యేసయ్య మాటలో శక్తి ఉంది, యేసయ్య మాటలో విడుదల ఉంది, యేసయ్య మాటలో స్వస్థత ఉంది. ఆమేన్. అలాగ లేచి కూర్చుంటే ఈమెకి భోజనం పెట్టండి. హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. భోజనం పెట్టమంటున్నాడు ఏంటండి బోధకుడు? ఆమె చనిపోయింటే భోజనం పెట్టమంటున్నాడు ఏంటి అని అందరూ ఇష్టం ఉందంటే ఆశ్చర్యపోయారంట. యేసుక్రీస్తు బయటకు వచ్చినాక చూస్తే ఆ బిడ్డలు చేసి నడుచుకుంటూ యేసయ్యతో తల్లిదండ్రులతో వచ్చిందండి. హల్లెలూయా. అద్భుతాలు చేయగలను. విశ్వాసం ప్రార్థించాలి. దేవుడిని విశ్వాసం మేము ఏదైనా సరే, ఏ సమస్యలు ఉన్నా సరే, వ్యాధితో ఉన్నా, అప్పులతో ఉన్నా, కోర్సులతో ఉన్నా, బిడ్డలకి వివాహం కాకుండా ఉన్నా, లేదు బిడ్డలకి వివాహం గర్భఫలం లేకపోయినా విశ్వాసంతో అయితే దేవుడిని మనం పొందుకుంటాం. హల్లెలూయా. అలాగే ఇంకొక యోహాను సువార్త ఇక్కడ 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. చదవండి. గొర్రెల ద్వారము దగ్గర బెతెస్తు అనబడిన ఒక కోనేరు కలదు. దిగి నీళ్లు కదిలించినప్పుడు ఎవడైతే దిగునో వ్యాధి గలవాడైనా సరే బాగుపడి. బాగా వినండి. గుంపులు గుంపులుగా పడి ఉండి 38 సంవత్సరముల నుంచి ఒక
వ్యాధి గల ఒక మనుషుడు యేసు పడి ఉండట చూచి అప్పటి నుండి బహు కాలము నుండి వాడికి 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలోనే ఉన్నాడు. ఎరిగి బాబు స్వస్థత కోరుస్తున్నావా, బాగుపడవాలనుకుంటున్నావా అని అంటే, అయ్యా నీవు కదిలించబడినప్పుడు నన్ను కోరికలు ఎక్కించుటకు నాకు ఎవరు లేరు కనుక నేను నాకంటే ముందుగా దిగునని ఆయనకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే చాలు 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అక్కడ యాత్రికులు వస్తూ ఉంటారు. ఆ మండపం దగ్గరికి యాత్రికులు వస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చే రొట్టెలు, వాళ్ళు ఇచ్చే పురోహారాలు తింటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ మోక్షకాల కలవాడు. హల్లెలూయా. కొనసాగిస్తూ ఉంటే అప్పుడు ఆ మండపం దగ్గరికి ఒకరోజు యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చి వాడు అప్పుడు బహుకాలమందు పడి ఉండటం ఎరిగి దేవుడు హృదయంలో ఎరిగిన దేవుడు కనుక ఎరిగి, ఏ బాబు బాగుపడగలుగుతున్నావా అంటే, అయ్యా యేసు ప్రభువా 38 సంవత్సరాల నుంచి ఈ స్థితిలో లేకుండా దేవదూతలు వచ్చి కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు నాకంటే ముందుగా అమ్మ తల్లి ఇక్కడ మేము ఎంతో ఖర్చు పెట్టుకొని ప్రయాసంతో ఈ యొక్క సభలు చేస్తున్నాం. ఏనండి, మేము పనులు కొనేసి సేవలు కొనేసి మీకు అమ్మకి వచ్చాము. 30 సంవత్సరం నుంచి మేము పడి ఉన్నానయ్యా. నాకంటే ముందుగా దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నాకంటే మరి కొంతమంది వచ్చి బాగుపడిపోతూ ఉన్నారు. నన్ను దించడానికి కోరడానికి ఎవరు నాకు సహకరించలేదు, నాకెవరు సహాయం చేయలేదు. అయితే ఈ స్థితిలో నేను పడి ఉన్నాను. హల్లెలూయా. అది దేవుడు అంటున్నాడు, నువ్వు బాగుపడాలనుకున్నావు కదా అని అంటే, అవును ప్రభువా నేను బాగుపడతా అన్నప్పుడు యేసుక్రీస్తు మాటలో శక్తి ఉంది. అయితే నీ పరిమితికి నువ్వు నడిపినప్పుడు వారి శిరములను బలవంతుని దిక్కులు వేసి యేసయ్యతో పాటు గంతులు వేస్తున్నాడు. హల్లెలూయా. చేద్దాం. గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నాడండి. ఆ మండపంలో ఎంతో మంది పాల్పడిపోతూ ఉన్నారు. ఆశ్చర్యం. దేవదూతలు ఎప్పుడు వస్తారు ఎదురు చూస్తూ ఉన్నారు. రోగులు అక్కడ అనేక మంది ఉన్నారు. చదివారు కదా, ఓడ్చుకాలు కలిగిన వారు, గుడ్డివారు, చెంపవారు, మూగవారు, జల రోగస్తులు అందరూ అక్కడ గుంపులు పడి ఉంటే యేసయ్య వచ్చి మాట ఉచ్చరించినప్పుడు వాళ్ళు స్వచ్ఛత పొందుకొని తిరిగి చేసి వెళ్ళారు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. హల్లెలూయా. విశ్వాసం అడగండి, విశ్వాసం ప్రార్థించండి, విశ్వాసంలో కోల్పోకూడదు, విశ్వాసంలో సహాయపడకూడదు. హల్లెలూయా. మనము రక్షణ పొందినప్పుడు ఎలాంటి ఆశ కలిగి ఉంటాము, ఎలాంటి భక్తి కలిగి ఉంటాము, అలాంటి భక్తి ప్రేమ చల్లారిపోకూడదు. హల్లెలూయా. దేవుడు అడుగుతానే ఉన్నాడు. అడిగి 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 ఇంకా లేదు, ఇంకా లేదు. వేచి చూడు, నిరీక్షించి చూడండి, దేవుడు చేస్తాడు. ఓర్వకమైన రీతిలో అద్భుతాలు చేయగలిగిన యేసుక్రీస్తు మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మేము అందరికీ వందనాలు. హల్లెలూయా. చక్కని వాక్యాన్ని పాస్టర్ ప్రభాకర్ గారు చెప్పాడు. ఎంతకాలం చూడలేదు. తిరుపతిలో సేవ చేస్తూ ఈరోజు వాక్యాన్ని చక్కగా చెప్పగలిగాడంటే నేను కృపలేని ఏమి చేయలేదు. విద్య లేని పాపలను ఎవడు ఇంజనీర్లు చేస్తాడు, తెలుగు లేని వాడు చేస్తాడు, మనుషులు పెట్టే జాలాలు చేసాడు. దేవుడు మంచి వాక్యం ఇచ్చే విధంగా దేవుని యొక్క మనకి పిలుపు ఆయన దేవుడు మనం వస్తే ఆయన మనకి వెంటనే వస్తాడు, స్వస్థపరుస్తాడు, అద్భుతంగా చేస్తాడు.
వాడు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాడు, 35 సంవత్సరాలు. వాడికి ఎవరో సహాయం చేయలేదు, ఎవరు దిక్కు లేరు. ఆ మండపాన్ని కలిసి ఇప్పుడు వాడి దాని ఉద్దేశం లేరు. 7 సంవత్సరాల నుంచి 30 మనం కూడా ఎన్నో సంవత్సరాలు మండుకోవచ్చు. ఏమన్నా నీ బాధ, నాకు కష్టం, నాకు ఎవరు లేరు, నాకు దిక్కు లేరు, మా అమ్మ లేడు, మా నాయన లేడు, లేరు, నాకు ఎన్నో బాధలు ఉన్నాను. అప్పుడే బాధ అయితే కష్టాలు అయితే మరి అన్నాడు బాధపడవచ్చు. కానీ నీకు సాయం చేసేవాడు ఏదో ఒక రోజున నీకు నమ్మకుంటే ఏదో ఒక రోజు దేవుడు రాబోతున్నాడు. వీడు కూడా 35 సంవత్సరాలు తిరిచాడు, 3 సార్లు నానే వచ్చాడు, వాడి దేవుడు స్వస్థపరిచాడు. అలాగే మనం ఎదురు చూద్దాం, ఒక రోజు వస్తాడు, మనం కూడా మన కష్టాలు ఎప్పుడు తొలగిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం అయిపోయింది. చాలా వాక్యం చెప్పాడు, పాఠశాలకు చేస్తున్నా. హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమకర్తని చెప్పిన వాక్యం ప్రకటిస్తూ నీ వాక్యం మాట్లాడుతుంది. వాక్యం పేరు జీవితాన్ని, వాక్యం పేరు హృదయాన్ని, వాక్యం తిరిగిన మనసును మొక్కలు ఇచ్చింది. నీ వాక్యంతో రోగంలో మేము బతిక బ్యాగింగ్ తెచ్చింది, విశ్వాసంతో ముందుకు బ్యాగింగ్ తెచ్చింది. అయ్యా సాతాను ఎదిరించే సిద్ధం మనం తెచ్చింది, విశ్వాసంలో బలపడే సిద్ధం మనం తెచ్చింది. ఆయన తల్లి మరో సమయంలో దాస్తున్న ప్రభా, ఆయన నడపడుతుండగా దాస్తుందని మాట్లాడి మాకు కావాల్సిన ఆహారం దయచేయండి. ఈ దాసు అద్భుతంగా వాడుకండి, బలమైనలో బలంగా వాడుకండి తండ్రి. నీ శక్తి నింపండి అయ్యా, ఈ నోటి బరుగా వాడుకండి అయ్యా. మాకు కావాల్సిన ఆహారం దయచేయండి, మా హృదయాన్ని తృప్తిపరచండి. మా దీపాలు వెలిగించింది, ఆరిపోయే దీపాలు వెలుగుతూ అనేక మంది వెలిగించి వారి చేయమని దేవుడు నామని స్తోత్రాలు గురించి వారికి, పెద్దవారికి, చిన్నవారికి అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయం ఇచ్చిన స్థానిక పాస్టర్ గారికి, ఆత్మీయులకి, వివిధ సేవకులు కూడా ప్రేమపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. ఆకలి ద్వారా చెప్పండి. హల్లెలూయా. సమయం వచ్చింది, ఆకలి సమయం వచ్చింది. కరెక్టే, ఆకలి సమయము 1 గంట అయితే ఆకలి. కానీ కాసేపు ఎప్పుడు మనం కలుసుకోం కదా, ఎప్పుడు మనము దేవుని ధ్యానించడానికి ఇలాగా కలుసుకొని మీకు కలిసి. హల్లెలూయా. ఆ చిన్న సాక్ష్యం మీ ముందు పంచుకొని, చాలా మందికి నా సాక్ష్యం తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. ఈ పుట్టుకతో క్రైస్తవుని కాదు, పుట్టుకతో క్రైస్తవుని కాదు. వారంలో 4 రోజులు నా ఇంట్లో చేప కానీ, గుడ్డు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ వారంలో 4 రోజులు రాకూడదు. అంత నిష్టగా నేను పూజలు చేసేవాడిని. హల్లెలూయా. అంత నిష్టగా పూజలు చేసేవాడిని. నా పేరు ఇది నరసింహుడు. బాప్తిస్మం ఇచ్చినప్పుడైతే జాన్ అని పేరు పెట్టారు. నరసింహుడు నా పేరు. మరి చాలా మంది అనుకొని, ఎందుకు నీవు నరసింహులని పేరు మార్చుకున్నావు, ఎందుకు నీవు మతం మార్చుకున్నావు? నేను మతం మార్చుకోలేదు, మనస్సు మార్చుకున్నాను. హల్లెలూయా. మతము మార్చుకోలేదు, మనస్సు మార్చుకున్నాను. ఎందుకని చెప్తే, నేనెందుకు ప్రభువు నమ్మినానంటే, ఒకప్పుడు ప్రభువుని నాకు ఇష్టం ఉండేది కాదు. ఏదో వాళ్ళు ఏదో కడపత్రాలు ఇచ్చుకుంటా పోతుండేవారు కదా అని అనుకునేవాడిని. ఎందుకంటే నా కుటుంబంలో 3 కార్యాలు చేశాడు దేవుడు, 3 కార్యాలు చేశాడు. అందుకు నేను ప్రభు నమ్ముకున్నానని ఎక్కడైనా నేను ధైర్యంగా చెప్పగలను.
హల్లెలూయా. ఏంటంటే మొట్టమొదటి కార్యం ఏదంటే మా అమ్మ చనిపోయి దగ్గిది ఇంత బ్లడ్ చనిపోయింది అనుకున్నాం. బ్లడ్ ఇంత దగ్గిది ఇంత పడేది. దోషుడు అలాగా ఈ చక్కరయ్య అనే ఒక ఎక్తున్నాడు పాస్టర్ గారు, ఆయన కూడా ఇట్లా దోషుని పట్టుకొని దగ్గినప్పుడు చనిపోయింది అనుకొని టెలిగ్రామ్ కొట్టేశాం. అప్పుడు ఫోన్లు లేవు అప్పుడు. టెలిగ్రామ్ మా అక్కలకు బంధువులకు అమ్మ చనిపోయింది సీరియస్ స్థితిలో ఉందని మన ఆత్మీయ తండ్రి వచ్చి, అప్పుడు కొత్తగా మేము ప్రభువుకి వచ్చాం. ఆత్మీయ తండ్రి వచ్చి ప్రార్థన చేశాడు. మళ్ళా ఇజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చింది కాదు కదా, 25 సంవత్సరాలు మళ్ళా బ్రతికింది మా అమ్మ. హల్లెలూయా. చనిపోయింది మళ్ళీ 25 సంవత్సరాలు బ్రతికించాం. ఇంకోటి మా అబ్బాయికి అయితే రోజుకి ఎన్నోసార్లు పిడిసోపడేది. డాక్టర్లు ఇంకా టాబ్లెట్స్ ఇవ్వుతూనే ఉండాలని చెప్పి ఎన్నోసార్లు పిడిసోపడేది. అలాగే మన ఆప్యాయత దగ్గర ప్రార్థన చేపించగా ఇప్పుడు 4 బిడ్డలకు తండ్రి అయినాడు. లేదు. హల్లెలూయా. 2 చేతులెత్తి క్లాప్ చేయాలి. 4 బిడ్డల తండ్రి అయినాడు. లేదు. మూడో కార్యం, మా భార్యకు అప్పుడప్పుడు కొంచెం శక్తి మాదిరిగా ఆమెను పట్టుకొని ఇదిగా చేసేది. చెప్పిన మాట ఇదేం లేదు. బాప్టిస్ట్ ఈ పిల్లలు అనుకుని ఒప్పుకోలేదు. బలంతో తెస్తే బాప్టిస్ట్ ఇప్పించాం. ఆ బాప్టిస్ట్ ఇప్పించడానికి ఆ చీకటి శక్తి వెళ్ళిపోయింది. ఈ 3 కార్యాలు చేసినందుకు నేను నమ్ముకున్నాను యేసయ్యను. బాప్టిస్ట్ ఇచ్చినప్పుడు నాకు పేరు పెట్టారు జాన్ అని. హల్లెలూయా. అంతేగాని నేను ఏదో మతం మార్చుకోవాలని కాదు, మనసు మార్చుకొని వచ్చా. ఇది యేసయ్య మాటలు విని, దైవ సేవకులు చెప్తున్న వాక్యం విని, ఇదిగో ఈ పాట కూడా అలాగే రాయటం. ఈ పాట కూడా ఏది మీరు చాలా మంది పాడే ఉంటారు. ఇది యేసయ్య ఆత్మీయ గీతంలో 3వ నంబర్ పాట తెలుసా మీకు? దాని పల్లవి ఒక శరణం వాడి సమయమైనది కనుక మీకు తెలియజేస్తాను. చల్లని నీ మనసు, మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా.
చెప్పుచుండగా వాక్యం ఇంటుండగా ఆ వాక్యమే నన్ను మార్చింది. నాలో పగ, ద్వేషం, అసూయ, కుట్ర కలిగినది దేవుని వాక్యము. ఆయన మృదువైన మాటలు, ఎంత మృదువండి, అంత మృదువండి అయిన మాటలు. నా కుమార్తె చనిపోయి ఇలాగా పండబెట్టుంటే చిన్నబిడ 7 సంవత్సరాల వయసులో నా బంధువులు వచ్చి, నువ్వు యేసుప్రభువును నమ్ముకున్నావు, అందుకే నీ కుమార్తె చనిపోయింది, నీవు మన పద్ధతి ప్రకారం చేస్తే ఇక్కడ ఉంటాము, లేకంటే మేమున్నాము, వెళ్ళిపోతాం మేము. ఏం చెప్తావు నరసింహలో అన్నారు. ఏం చెప్తావు నరసింహలో అన్నారు. అన్నగారు అన్నదమ్ముడు ప్రభువు నమ్ముకున్నాను కనుక కష్టమైన నష్టమైన ఆయన చెప్పిన రీతిగానే చేస్తారు. అయితే మేము వెళ్ళేదా, మీ ఇష్టం. వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా లేదండి, వెళ్ళిపోయారు. అప్పుడు మన ఆపి తండ్రి వెళ్ళిపోయింది 15 మంది అయితే 300 మందిని తీసుకొని మన సంఘస్థులను అందరినీ తీసుకొచ్చి ఘనంగా జరిపించాడు. హల్లెలూయా. ఎలాగా ఘనంగా జరిపించాడు అపోస్తలుల కార్యక్రమం. నన్ను ఆదరించి ఓదార్చి అయిన వారు ఆదరించలేదు. ఎలాగా? అమ్మ కాదు, నాన్న కాదు, అయిన వారు కాదు, అమ్మ కాదు, నాన్న కాదు, అయిన వారు కాదు. ఆదుకున్నది. ఆపదలు ఉన్నప్పుడు ఇది కూడా దేవుడిచ్చిన తర్వాత ఈ పాట కూడా అయిన వారు కానే కాదు, వడ్డీని తీస్తాడు. తన అరచేతుల్లో తీసుకొని బొమ్మగా చెక్కి జీవ వాయువును మన దేవునందరాలు ఊరి ప్రాణం పెట్టాడు. తన రూపంలో దాన్ని చేసుకున్నాడు, చూసుకుంటున్నాడు. మనలో ఆయన రూపంలో మనల్ని చూసుకుంటున్నాడు. ఆయన రూపము ఎవరిని చూసుకుంటున్నాడంటే మనలో చూసుకుంటున్నాడు. ఇంత చక్కగా ఉన్నాడు. హల్లెలూయా. నా రూపం ఎలా కనపడుతుంది? అభిషేకుడు నా రూపం ఎంత చక్కగా కనపడుతున్నది. చేను నా ముక్కులాగే ఉంది, చేను నా కళ్ళలాగే ఉన్నాయి, విషయం అంతా నాలాగే ఉన్నాడని అభిషేకులో ఇదిగో దేవుడు అభిషేకులో తన రూపం చూసుకుంటున్నాడు, మరిచిపోతున్నాడు. మన కదా మన అర్థంలో మన ఆ స్వరూపము చూసుకొని ఎంత చక్కగా ముడిసిపోతామో, మన బిడ్డలు తీసుకొని మనం ఎంత చక్కగా తీసుకొని ఈ బిడ్డ చేయం నాలాగే ఉన్నాడని మనం ముడిసిపోతామో, అలాగే దేవుడు కూడా ఆనందపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట
మాట మనం చదువుకుందాం. ఏమని? దేవుడిచ్చిన చేతులు కనుక, దేవుడిచ్చిన కాళ్ళు కనుక, దేవుడిచ్చిన ప్రాణము కనుక ఈ సమయముందు నీవు ఎందుకు ఇక్కడ వచ్చావు? ఒకసారి బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు 103 కీర్తన మొదటి నుండి చదివినట్టయితే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మరవద్దు. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారము, నా ప్రాణమా నువ్వు చేయాల్సింది ఒకటి. ప్రాణము ముసలివారికి ఒకే ప్రాణం, వయసు అయిపోయిన వారికి ఒకే ప్రాణం, చిన్న బిడ్డలకి ఒకే ప్రాణం. దేవుడు బిడ్డ ప్రాణం వయసు అయిపోయిందని చాలా మంది వయసు అయిపోయింది కదా, మనం ప్రాణానికి రాలేము, నడవలేము, మోకాలేము, మోకాలేము, నేను రాలేనయ్యా వయసు అయిపోయింది కదా, నేను రాలేని అనుకుంటాను. అవునా కదా? కాదు. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన మేలు మర్చిపోదు. పని చేసి 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 ఆ చెయ్యి ఎంత పని చేస్తారో చెయ్యిను మర్చిపోదు. దేవుడు నీకు బలం ఇచ్చాడు. దేవుని క్లాప్ చేయడానికి బలం ఇవ్వాలి. దేవుని ఆరాధించడానికి చాలా మంది కూర్చుంటారు, క్లాప్స్ కూడా ఇక్కడ కూర్చుంటారు. ఎంత వయసు అయిపోయినాక, బలం అయిపోయినాక ఏం చేయాలి? కొందరు పాడలేదు, పాడడానికి వీలు కాదు. కొందరు దేవుని హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పలేరు, స్తుతించమంటే స్తుతించలేరు. అరసం అంటే గట్టిగా అరిచేస్తారు. నీళ్ళు కొలాయి కాడ కావచ్చు, ఆ కయ్యలు కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, మనము విగ్రహాలుస్తాము కానీ దేవుని సన్నిధిలో హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలాగా దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ నోరును ఉపయోగించాలి. మనకిచ్చిన ఈ కళ్ళును దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు చదివిన అయితే బైబిల్ చదవాలి. దేవుడు చేసే ఆశ్చర్యకార్యం ఎటువంటిది? మన ఆత్మీయ తండ్రి ఎంత వయసు అమ్మా మీకు తెలిసిన రోజు ఆశ్చర్యతండి. ఆత్మీయ తండ్రికి వయసు ఎంత? 70 సంవత్సరాలు. మా వల్ల కాదు, ఎంత ఎగుతాడు అందరినాడు, ఎంత ఎత్తు. ఆ రూమ్ లో పడుకుంటే ఆ కాలు నొప్పుతూ అంటే అక్కడ కాలు నొప్పుతుంటే కాలులో బ్లడ్ లేదు, ఇంకా ఓన్లీ శరీరం మాత్రం ఉంది. బ్లడ్ ఉంటే టైట్ గా ఉంటుంది, కాలు కావచ్చు, చేయి కావచ్చు. నేను అనుకున్నా, ప్రభా ఇలాంటి శక్తి లేని కాలు ఎలాగైందయ్యా? హల్లెలూయా. శక్తి లేని కాలు అలాగా ఉంచుకొని ఎలా అయినాయి? అందుకే శక్తి వంచన లేకుండా రాత్రి కాల పగులనగా దేవుని సేవలు వాడబడుచున్నాడండి. ప్రాణం ఉన్నంత వరకు ప్రకటించునయ్యా. హల్లెలూయా. ప్రకటించును. ప్రాణం ఉన్నంత వరకు ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంత దూరం వచ్చి నిన్న ఒకరు వచ్చి సాక్షి చెప్తున్నారు, మీరు అంత దూరం నుండి వచ్చి లేదికి వచ్చి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని దేవుని ఆరాధిస్తున్నారంటే మెచ్చుకోవాల్సిన సమయము, మెచ్చుకోవాల్సిన ఇది. మిమ్మల్ని దేవుడు ఒక సభలు ఎలాగ చేస్తున్నారంటే అని చెప్పి ఇద్దరు సాక్షి చెప్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు మీటింగ్లు పెట్టారంటారు. వాళ్ళు ఎవరైనా పిలిచి వాళ్ళని బతిలాడుకోవాలి, అలా ప్రాధేయపడాలి, అప్పుడు వచ్చి మీటింగ్లు పెడతారంట. మీరు దగ్గరున్న వారిని నీవు అడిగితే పెట్టి అంత దూరం నుండి వచ్చి పెడుతున్నారండి. ఎందుకని ఆజ్ఞతని పెడుతున్నారండి? నీవు నాకు ఇచ్చిన ప్రాణం ఏది? ఈ ప్రాణం అనేంత వరకు నీ శ్రమలు ఖర్చు పెడుతూనే ఉంటాడు, ఇస్తుంటాడు. నేను ఖర్చు పెడుతున్నాడు, ఇస్తున్నావు, నేను ఖర్చు పెడుతుంటా. హల్లెలూయా. బిడ్డల కొరకు మిగిలించుకోడు, తన ప్రాణం కొరకు మిగిలించుకోడు. ఒకసారి ఇల్లు తన ఇల్లు చూసారంటే పేపర్లు ఉండిపోయింది, ఇల్లు రెడీ చేసుకోలేదు. పేపర్ ఇల్లు మేము అప్పుడప్పుడు టచ్ ఆఫ్ చేస్తాం, మళ్ళీ ఊడిపోతుంది.
ఏంటంటే సేవ కొరకే లక్షలైన సేవ ఖర్చు పెట్టడానికి ఇష్టపడదు, దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. కానీ అందుకని మనం కనీసం దేవుని ఆరాధించడానికి దేవుని స్తుతిగా మన శక్తి వంచన లేకుండా దేవుడు మనకు కాలిచ్చి దేవుడి సన్నిధికి నడవడానికి దేవుడు మనకు ఈ శరీరం ఇచ్చాడు. ఈ శరీరము మన జీవనోత్పత్తి కొరకే. మీరు కూడా ఇంత వయసు వచ్చిన వారు ఈ సమయంలో వచ్చారంటే దేవునికి నామానికి మహిమపరచడానికి. హల్లెలూయా. ఎంత వయసు వచ్చిన వారు మీరు వచ్చారంటే దేవుని స్తుతించడానికి. మీరు కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వయసులో ఉన్నారు, పని చేయాల్సి ఉంటుంది, ఇంట్లో పనులు ఉంటాయి, అవన్నీ విడిచిపెట్టి వచ్చారంటే మీరు దేవుడు చేసిన మేలు మర్చిపోలేక, హల్లెలూయా, మర్చిపోలేక దేవుడు చేసిన మేలు ఎటువంటి మేలు జీవితకాలము చెప్పుకుంటూ ఉండే మేలు చేస్తాడు. జీవితకాలము నీవు చెప్పుకుంటుండే మేలు చేస్తాడు. ఆ రాత్రి మీరు అంత సమయంలోకి సిటీలో అయితే 9 అయితే ఎక్కడ ఉండకూడదు. 9 అయితే వెళ్ళిపోవాల్సింది. మీరు అంత రాత్రి కాలం 10 అయినా 10 పైన 11 అయినా దేవుని ఆరాధించడానికి వచ్చి ఓపికగా కూర్చొని మీరు వింటున్నారంటే దేవుని భయము భక్తి మీరు ఉన్నదని అర్థము. హల్లెలూయా. దేవుని భయము భక్తి ఉంటేనే, దేవుని పైన నమ్మకం ఉంటేనే దేవుని సన్నిధికి రాగలము. ఈ శరీరం ఇచ్చాడు. ఆ పాస్టర్ గారు అయితే లాదర్ పాస్టర్ గారు పాట పాడుతున్నాడు. ఎంత ఏజీ డాడీకి? పాస్టర్ గారు 75. నేను పాట పాడుతున్నాడు. పాట పాడుతుంటే ఉద్యమగా ఆ మ్యూజిక్లను చదువుతున్నాడు. అట్లా అలాగే పాడుతున్నాడు. ఎంత వయసు, నడవలేని స్థితి, కాలు లేకపోయిన పర్వాలేదు, ఇంకో కాలు ఉంది. అయ్యగారు వాటి వరకు నడిపిస్తామంటే లేదు, నేను నడుస్తాను, నేనే నడుస్తా అని చెప్పి అక్కడ నుండి రోడ్డు నడుచుకొని వస్తున్నాడు. ఒక కాలున్నా ఒకటి అనుకుంటున్నాడంట, ఏమని? నాకు చెప్పులు మంచివి లేవు, నేను కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. నాకు మంచి చెప్పులు ఏమంటే నీవేది ఇలాంటి చెప్పులు ఇచ్చినావు, మంచి చెప్పులు లేదని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎన్ని రోజులు నీ కొరకు నేను చెప్పుల కొరకు ప్రార్థన చేసింది. పక్కన ఒకడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమని? అయ్యా, నాకు నా ప్రభు నీవు ఇచ్చిన ఆహారం బట్టి నీ స్తోత్రాలు, నీవు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీ స్తోత్రాలు, నీవు ఇచ్చిన ఇగో నా ప్రభు శరీరం బట్టి నీ స్తోత్రాలు, నీవు ఇచ్చిన బట్టలు బట్టి నీ స్తోత్రాలు, నీవు ఇచ్చిన ఇగో నా ప్రభు నాకు ఇచ్చిన నా ప్రభు ఆరోగ్యం బట్టి నీ స్తోత్రాలు, అన్ని నీ ఇచ్చిన బట్టి స్తోత్రాలు చెప్తున్నాడని ఒకటో నీవు ఇవ్వలేదని. ఏంటి నీడు అన్ని ఇచ్చినావు మాట ఒకటైనా నీకు అక్కర్లేదు, అవసరం లేదని పక్కగా తిరిగి చూస్తే కాలు లేదంట. హల్లెలూయా. పక్క తిరిగి చూస్తే కాలు లేదు. గుండెలు బదలైపోయి మనిషికి కాలు లేని విషయం ఏమైనా నిష్పడంగా మాట్లాడలేదు. అని నీవిచ్చిన విధానం బట్టి స్తోత్రాలు, నీవిచ్చిన విధానం బట్టి స్తోత్రాలు అంటున్నాడే. వద్దు ప్రభావం ఉండే చెప్పులు చాలు, నాకైతే నువ్వు కాలు ఇచ్చావు. ఉండే చెప్పులు చాలు, ఉన్న చెప్పులు చాలు, నాకు ఉన్న శరీరము ఇచ్చిన శరీరము చాలు, నీవిచ్చిన ఈ బట్టలు చాలు, నీవిచ్చిన చాలనైనా పరమాడని నేను ఇష్టపరుస్తున్నాను. ప్రార్థనలో కూడా ఇష్టపరిచేది. పక్కింటోళ్ళకి అది ఇచ్చావు, మాకైతే ఇది లేదు. పక్కింటోళ్ళకి ఇది ఇచ్చావు, ఎదురింటోళ్ళకి పొలం అంత పడింది, మాకైతే తక్కువ పడింది. పక్కన అయితే ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళు పిల్లవాడు, మా పిల్లవాడు అయితే ఉద్యోగం చేయలేదు. ఇగో పక్కింటోళ్ళు అయితే బాగున్నారు, మేమైతే ఎలా ఉన్నాము అని దేవుని ఇష్టపరిచిడు కాదు. ఉన్నదే నీవిచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు. హల్లెలూయా. నన్ను బ్రతికిస్తున్నవాదే చాలు, నాకు ఆహారం ఇస్తున్నవాదే చాలు, నాకు ఒళ్ళు దాచుకోవడానికి బట్టలు ఇస్తున్నావు ఇదే చాలు. విలువైన బట్టలు కాకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. ఇలాగా మనం అందుకే దేవుడి సన్నిధికి ఎందుకు రావాలంటే దేవుడు చేసిన మేలుకు. ఎందుకు మీరు ఏమైనా జీతం ఇస్తారా? మీకు
ఎందుకు మీరు ఎప్పుడు ఎక్కడ చూసిన ప్రార్థన అంటారు పోతుంటారంటే దేవుడు చేసిన మేలుకై. హల్లెలూయా. దేవుడు నా కుటుంబంలో మేలు చేశాడు, నాకు మేలు చేశాడు. ఒకప్పుడు నేను భయంకరమైన సినిమా పిచ్చోని ప్రభు పట్టుకోకూడదు. సాయంత్రం 6 గంటలైతే తిరుపతిలో గ్రూప్ కొట్టేకడదా ఆ రామరాజు ప్రతాప్ థియేటర్ ఉన్నది కదా, ఆడ పోయి మకాం చేసుకొని అక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇదో ఈ చిరంజీవి ఇన్ని రోజులు ఆడింది, బాలకృష్ణ ఇన్ని రోజులు ఆడింది, నాగార్జున ఇన్ని రోజులు ఆడింది, వెంకటేష్ ఇన్ని రోజులు ఆడింది అని చెప్పి మీటింగ్ పెట్టుకునే వాళ్ళు. చిరంజీవి సినిమా రిలీజ్ అయినందుకు రాత్రి 1 గంట షో చూడాల్సిందే. వాళ్ళ తన పోలీసుల దగ్గర తమించుకునేనా. హల్లెలూయా. పోలీసుల దగ్గర మక్కి ఎరగొడుతున్నా కాలు ఎరగొడుతున్నా చూడాల్సిందే. మా భార్య లేస్తే పంపేదని చెప్పి నైస్ గా సరుటు వేసుకుంటే లైట్ వేస్తే అడ్డుపడుతుందేమో అని సరుటు సంకలు పెట్టుకొని లైట్ వేయకుండా పోయి నైట్ 12 గంటలప్పుడు పోయి మళ్ళా ఆ మధ్యాహ్నం ఒక 1 గంట 2 గంటల వచ్చేది. నైట్ 12 మధ్యాహ్నం వాళ్ళ పిల్లలు ఏమన్నా అయిపోయి, భార్య ఏమన్నా అయిపోయి, అలాంటి సినిమా పిచ్చోళ్ళు కూడా దేవుడు మార్చినందుకే ఈరోజు దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. అప్పుడు ఏదో నర్సింహు నువ్వు రాలేదు కదా సినిమా కూడా. నేను నర్సింహులు కాదు, ఇప్పుడు జాను నేను చాలా దూరం ఉన్న సినిమా థియేటర్కు నేను. హల్లెలూయా. అలాగా దేవుడు పట్టుకున్నందుకు, దేవుడు నిన్ను మార్చినందుకు. దేవుని మాటలు మార్చే కానీ మా అమ్మ మార్చలేదు, మా డాడీ మార్చలేదు. ఈ పాట పాడుతుంటే మా మనలను అంటుంటారు, తాత ఇంకోటి దానికి కాల్పోతాత ఏంటి అదంటే, అమ్మ కాదు నాన్న కాదు అయిన వారు కారే కాదు నానమ్మ అసలే కాదు అంటే నానమ్మ కాపుతుంది. అది కాదంట. అవును, నానమ్మ మీకు శరీరం ఇచ్చిందా, నానమ్మ రక్షణ ఇచ్చిందా, అమ్మమ్మ రక్షణ ఇచ్చిందా, బంధువులు రక్షణ ఇచ్చారా, స్నేహితులు రక్షణ ఇచ్చారా, అయిన వాళ్ళు రక్షణ ఇచ్చారా? ఎవరిచ్చారు? ఎవరు ఆదుకున్నారు? ఆపదలో ఉన్నప్పుడు, దుఃఖపడేటప్పుడు ఓదార్చిన వారు ఎవరు? ఇంకో మాట దాన్ని మర్చిపోయినాను. అప్పుడు నా కుమార్తె చనిపోయినప్పుడు వాళ్ళు రాకుండా వెళ్ళిపోయినారు కదా. మరి దేవుడు చెప్పిన వాక్యం నాలో నెరవేరాలంటే ఏం చేయాలి? పగ పెంచుకోవాలి. నా బంధువులు పోయిన వాళ్ళని పలకరించకూడదు, వాళ్ళ ఇంటికి పోకూడదు, వాళ్ళని మగాలే చూడకూడదు, వాళ్ళకి ఫోన్ చేయకూడదు. లెక్క ప్రకారం ఏ లెక్క? లోకానుసారాల లెక్క ప్రకారం, లోకరీత్యైన లెక్క ప్రకారం వారిని ఏమైనా మాత్రం మనం పలకరించకూడదు, వాళ్ళ సత్యం మనం వెళ్ళకూడదు, వాళ్ళ కార్యాలకు మనం వెళ్ళకూడదు అని ఉండాలి. ఈ పాట, ఈ వాక్యం ఎలా నిలబడుతుంది? ఏది ఎలా నిలబడుతుంది? పగయేదేయముగా ప్రయాణించే సౌలును మార్చినదయ్యా ఉంటే ఆయన మాట ఇనిదనుకు నాకు సాధకమేముంది? ఏకపోయినా ఆలుండే జరపలని ఆలవి పరమేశాను. నేరుగా పోయి వదినా బాగుండవా బాగున్నా శివుడు అన్న బాగున్నాడా? బాగున్నా. అన్నగారు అన్న బాగున్నావా? బాగున్నా. చిన్న పెద్దన్న అందరూ ఇళ్ళ పోయి పలకరించి మళ్ళా ఏదో ఎప్పుడన్నా సరిపోయి వాళ్ళు ఇళ్ళకి పోయి
వాళ్ళను ఓదార్చి నీకు చిగ్గు లేదు, శ్రమ లేదు, ఇంత జరిగినా మళ్ళా వాళ్ళ ఇళ్ళ పోయి మళ్ళా ప్రార్థిస్తావని మా ఇంటోడు ఆడవద్దు. చిగ్గు ఉండకూడదు, హల్లెలూయా. రోషం ఉండకూడదు, కోపం ఉండకూడదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండకూడదు. వాళ్ళని ఇంటికి రాకపోతే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. అది కరెక్ట్ కాదు, హల్లెలూయా. వాళ్ళు నీకు మేలు చేయకపోయినా వాళ్ళు నీకు కీడు చేసి నువ్వు మేలు చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను మార్చేట్టు లెక్క, దేవుని మాట నీలో నెరవేరేట్టు లెక్క. వాళ్ళు నీ కార్యానికి రాకపోతే నువ్వు వాళ్ళ కార్యానికి వెళ్ళకుండా నువ్వంటే ఏది పౌరులు లెక్క, హల్లెలూయా. ఇది సౌలు లెక్క, పౌరు లెక్క అయితే బాగా దేశము ఆస్ట్రేలియా విడిచిపెట్టి ప్రభు కొరకు ప్రాణాలు పెట్టాడు, పరిశుద్ధ పౌలుగా మారిపోయాడు, హల్లెలూయా. కనుక ఈ రోజైతే దుఃఖపడువారు ఓదార్చబడుదురని, దుఃఖపడువారు ఓదార్చబడుదురని పలికిన నీ మాట కూర్చోవాలని, నీ సన్నిధిలో నిల్చోడానికి, నీ మాటలు వినడానికి, నీ వాక్యము గైకొనడానికి నా ప్రభు, నీ మాట వలన నా ప్రభావం వచ్చినారని బిడ్డల నా ప్రభు. దైవ షాపులు పిలిస్తే కాదు, మేము పిలిస్తే కాదు, మీ మాట మేరకు, నీ మాటకి విలువచ్చి, నీ ప్రేమకు వాళ్ళు లోబడిపోయి నీ సన్నిధికి వచ్చినారు ప్రభా. గుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డల మనసులో పాల్గొన్న దేవుడు కడిగేయండి ప్రభు.
నీ బిడ్డల మనసులో ద్వేషం ఉన్నదేమో కడిగేయండి. నీ బిడ్డల పరిగింటో పైన ఆశయం ఉన్నదేమో కడిగివేయండి. నీ బిడ్డలు ఎవరిపైన నా ప్రభువైనా ఎటువంటి కోపము పెంచుకోండి నా ప్రభు. చల్లని నీ మనసు ద్వారా వాళ్ళు మారిపోవడానికి నీ మాట ద్వారా వారు నా ప్రభునైనా ఇవో పరిశుద్ధ పౌలుగా అయా మార్చబడడానికి మీరు సహాయం చేయండి. ఇప్పుడు చిన్నకత్తు బిడ్డల నాన్న నీ బిడ్డలు పనులు వదులుకొని నీ బిడ్డలు వ్యవసాయాలు వదులుకొని పశువులు కాసేలు వదులుకొని నీ బిడ్డలు ఉద్యోగాలు వదులుకొని నీ బిడ్డల నాన్న జీవన ఉత్పత్తి వదులుకొని ఆశీర్వదించండి. నీ బిడ్డలు దీవించండి. నీ బిడ్డలు చక్కటి ఆరోగ్యం ఇవ్వండి. చక్కటి ఆహారం ఇవ్వండి. నీ బిడ్డల నాన్న పిల్లల చదువులను ఆశీర్వదించండి. పిల్లల ఉద్యోగాలను ఆశీర్వదించండి. నీ బిడ్డల నాన్న వ్యవసాయములను ఆశీర్వదించండి. నీ బిడ్డల పశువుల మేకలు ప్రభు ద్వితోపదేశ కాండం 28:1 ఆశీర్వదించిన రీతిగా ఆశీర్వదించి దీవించి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావం మాత్రం అర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నీకు ప్రేమ, కుమారు నీకు కృప, పరిశుద్ధాత్మకు అనేక సమస్యలు కొడిచే మనలో ప్రతి ఒక్కరిని వారిని ఇప్పుడు ఎలా ప్రశ్నాకరము ఈ తోడేను కాక.